హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఈజ్ సెట్స్. సో ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉండేదంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్. మరియు మీకు మ్యాథ్స్లో ఎలాంటి చాప్టర్స్ అయినా మీకు డౌట్ ఉండేది ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి. సో నేను మీకు నెక్స్ట్ వీడియోస్లలో ట్రై చేస్తాను. నౌ sets. So first, set means a set is a well defined collection of objects. The objects in a set are called elements. Sets are generally denoted by a capital letters of English alphabet, capital A, capital B, capital C. In a set, elements are denoted by small letters, small a, b, c and so on. అంటే ఇప్పుడు మనకు సెట్స్ రాసేటప్పుడు ఇందులో ఉండే ఎలిమెంట్స్ అనేది స్మాల్ లెటర్స్, ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్లో ఉన్న స్మాల్ లెటర్స్ అయినా తర్వాత నెక్స్ట్ నెంబర్స్ అయినా మనం రాయడం జరుగుతుంది సెట్లో. సెట్కి నేమ్ కనుక మనం ఇచ్చేది ఉంటే క్యాపిటల్ లెటర్స్లో క్యాపిటల్ ఏ, బి, సి, ఎక్స్, వై, జెడ్ సంథింగ్. అండ్ సెట్స్ ఆర్ రిటన్ బై enclosing all its elements between the bracket. That means this bracket is called flower bracket. అంటే మనకి ఇక్కడ సెట్లో ఈ స్మాల్ లెటర్స్ ఏవైతే అనుకుంటున్నాం, నెంబర్స్ అనుకుంటున్నాం, వీటిని ఎలిమెంట్స్ అని చెప్పేసి చెప్తున్నాం కదా, వీటిని ఈ ఫ్లవర్ బ్రాకెట్లో రాయడం జరుగుతుంది. సో తెలుగులో కనుక చూస్తే మనకి ఈ ఫ్లవర్ బ్రాకెట్ని మీసాల బ్రాకెట్ని కూడా అంటాం. For example, B is a set of vowels in English alphabet. So capital B is equal to, here we write A, E, I, O, U. అంటే B అనే సెట్లో మనకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో వచ్చేసి వావెల్స్ రాయాల్సి ఉంది ఎలిమెంట్స్. సో దోస్ ఆర్ capital B is equal to, here we write A, E, I, O, U. సో చిల్డ్రన్, మనం ఈ సెట్స్ గురించి అబ్జర్వేషన్ చేసేది ఉంటే సెట్ యొక్క నేమ్ వచ్చేసి క్యాపిటల్ లెటర్స్లో ఇవ్వడం జరుగుతుంది. సెట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ స్మాల్ లెటర్స్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఉన్న స్మాల్ లెటర్సే కాకుండా మనకు నెంబర్స్ కూడా ఈ సెట్లో మనం ఎలిమెంట్స్ కింద తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, బిలాంగ్స్ టు. ఎనీ ఎలిమెంట్ బిలాంగ్ టు ఏ సెట్, దెన్ we use the symbol this one. So this symbol is called belongs to. If it is not belongs to, it is denoted by the symbol does not belongs to. For example, here we taken for example, A is a set of first 5 prime numbers. So here we taken capital A is equal to 2, 3, 5, 7, 11. These are first 5 prime numbers. Now here we write 2 is belongs to A, yes. 3 is belongs to A, yes. 5 is belongs to A, yes. And 8 is belongs to A, no. That's why here we write 8 is does not belongs to A. 9 is also does not belongs to A. Why? Because 8 and 9 not a prime numbers. Roster form. Sets can be written in the roster form where all elements of the set are written separate by commas within curly brackets. For example, the set of letters forming the word school is S, C, H, O, L and not SCHOOL. Therefore, a set contains distinct elements. That means మనం ఇప్పుడు సెట్లో స్కూల్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్ తీసుకొని సెట్ రాయాలి. అంటే ఇప్పుడు SCHOOL అని సెట్ ఎలిమెంట్స్ రాయకూడదు. వై? బికాస్ హియర్ వి రైట్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్. దట్ మీన్స్ వేరు అంటే విభిన్నమైన ఎలిమెంట్స్ వచ్చేటట్టు మనం సెట్లో రాయాల్సి ఉంటుంది. సో వి సే దట్ here O word
2 times is there, only we take single time only. So that's why here we write school word, write in letters in a set, elements are SCHOL only. Next, G is equal to here all the factors of 20. అంటే మనము ఏ టేబుల్ చదివితే 20 వస్తుందో అవి 20 యొక్క ఫ్యాక్టర్స్ కింద చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 4, 5, 10 and 20. So these are 20 factors. So here we write G set, elements are 1, 2, 4, 5, 10, 20. Next, B is the set of all months in a year having 30 days. అంటే మనకు ఒక ఇయర్లో 30 days ఉండే మంత్స్ ఏవైతే ఉందో ఆ నేమ్స్ అంటే ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్. సో ఇవి ఎలిమెంట్స్గా ఉన్నట్టు సెట్ వచ్చేసి ఏంటి, క్యాపిటల్ బి. సో క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు హియర్ వి రైట్. నెక్స్ట్, సెట్ బిల్డర్ ఫామ్. If use a symbol X for the element of set and followed by a colon, this one, after which we write the characteristic property by the elements of the set. Suppose A is a set of multiple of 3 less than 20. Now, so A set elements are 3, 6, 9, 12, 15, 18. That means 3 multiple values and below 20. So that's why here we write these are right. So this one is the roster form. So here we write, when we write its set builder form, it is that is A is equal to X such that X is a multiple of 3 and X is less than 20, and we read this as A is the set of elements X such that X is a multiple of 3 and X is less than 20. అంటే ఇక్కడ మనకు సెట్లో రాయాల్సింది, హియర్ వి గివెన్ మల్టిపుల్ ఆఫ్ 3 లెస్ దెన్ అండ్ 20. సో 3 యొక్క మల్టిపుల్ వాల్యూస్ ఆల్రెడీ వి రిటర్న్ హియర్ 3, 6, 9, 12, 15, 18. సో దీన్ని బేస్ చేసుకొని మనము సెట్ బిల్డర్ ఫామ్లో కనుక రాసేది ఉంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్, ఇక్కడ మనము మల్టిపుల్ అని రాయాలి. సో హియర్ వి రైట్ ఓన్లీ సింగులర్ ఓన్లీ వర్డ్, హియర్ వి యూజింగ్ ఆన్ సింగులర్ వర్డ్ ఓన్లీ. సో మల్టిపుల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయవద్దు. సో ఓన్లీ వి రైట్ సింగులర్ వర్డ్. సో మల్టిపుల్ ఆఫ్ 3 and here we write less than to 20. That's why here we write X is less than to 20. Let us observe roster form and set builder form of some sets. ఇక్కడ మనకు కొన్ని రోస్టర్ ఫామ్లో ఉన్న సమ్స్ సెట్ బిల్డర్ ఫామ్లోకి, సెట్ బిల్డర్ ఫామ్లో ఉన్న సమ్స్ రోస్టర్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది ఇప్పుడు మనం చూద్దాం. నౌ సి ఫస్ట్ వన్, హియర్ వి గివెన్ క్యాపిటల్ B is equal to 1, 2, 3, 4, 5. సో ఇట్ ఈస్ రైట్ ఇన్ విచ్ ఫామ్, రోస్టర్ ఫామ్. సో ఆల్రెడీ మనకి ఈ క్యాపిటల్ బి అనే సెట్లో ఎలిమెంట్స్ రోస్టర్ ఫామ్లో ఉన్నాయి. సో దీన్ని మనం ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్లోకి కన్వర్ట్ చేద్దాం. సో ఒకసారి అబ్జర్వేషన్ చేసేది ఉంటే ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి, 1, 2, 3, 4, 5. అంటే మనకు న్యాచురల్ నెంబర్స్ కనుక చూసేది ఉంటే 1 నుండి స్టార్ట్ అవుతాయి. సో ఈ ఎలిమెంట్స్ వచ్చేసి మనకు న్యాచురల్ నెంబర్స్ క్యారెక్టరిస్టిక్ కనుక చూసేది ఉంటే న్యాచురల్ నెంబర్స్ అని చెప్పేసి తెలిసిపోయింది. సో హియర్ వి రైట్ క్యాపిటల్ B is equal to X such that X is a natural number అండ్ ఎక్కడ వరకు ఇక్కడ మనకు బి అనే సెట్లో ఎలిమెంట్స్ ఇచ్చారు, ఓన్లీ 5 వరకు ఇవ్వడం జరిగింది. కాబట్టి 5 తర్వాత నెక్స్ట్ నెంబర్ 6 కదా. సో వి రైట్ లెస్ దెన్ 6. నెక్స్ట్, సో ఇట్ ఈజ్ రైట్ ఇన్ విచ్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్. నౌ సెకండ్ వన్, A is equal to 3, 6, 9, 12. So it is also roster form. So now it is right in set builder form. So first capital A is equal to, here we write, మనం ఒకసారి అబ్జర్వేషన్ చేసేది ఉంటే ఈ ఎలిమెంట్స్ వచ్చేసి 3 యొక్క మల్టిపుల్ వాల్యూస్ అయి ఉన్నాయి. సో 3 1 జా, 3 2 జా, 3 3 జా, 3 4 జా. సో we write X such that X is multiple of 3 and
ఇక్కడ మనకు మల్టిపుల్ నెంబర్స్ ఓన్లీ 12 వరకు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ less than to 13, and here we write x is less than to 13. So this is set builder form. Now next third one, here we given set builder form, one of the example. So third one, d is equal to x such that x is equal to n square plus 1 comma n is belongs to n and n is less than or equal to 4. హియర్ వి గివెన్ డి అనే సెట్ అనేది మనకి ఎందులో ఇచ్చాడు, సెట్ బిల్డర్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ చేంజింగ్ టు రోస్టర్ ఫామ్. నౌ ఎన్ ఈజ్ బిలాంగ్స్ టు స్మాల్ ఎన్ ఈజ్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్. ఎన్ మీన్స్ న్యాచురల్ నెంబర్. సో హియర్ వి సై దట్ n is less than or equal to 4. That's why here we take n is equal to 1, 2, 3, 4 only. So then after here find out x values. That means x is equal to, here we given n square plus 1. So here we applying n is equal to 1. So 1 square plus 1 will be get 1 plus 1 is equal to 2. Next n is equal to 2. Here we applying 2 square plus 1. That means 2 square is equal to 4 plus 1. 4 plus 1 is equal to 5. Now take n is equal to 3. So x is equal to, here will be get 3 square plus 1. That means 3 square is equal to 9 plus 1 is equal to total 10. Last n is equal to, here we take 4. So x is equal to, here will be get 4 square plus 1. That means 4 square is equal to 16 plus 1. So 16 plus 1 is equal to 17. That means here we write d is equal to, elements are 2, 5, 10, 17. So here we given set builder form. So it is changing to roster form. Now next fourth one. So fourth one is capital M is set. Already this one is also here we given set builder form. This is changing to roster form. Now see, x such that x is a letter of the word mathematics. So here we write m is equal to, so mathematics word, here we write letters, we take only m, a, t, h, e. Already we taken m, so don't write. A also, t also already we write here. So MAT ని మనము మళ్ళీ రాయకూడదు. నెక్స్ట్ ICS. సో ఫైనల్లీ వి రైట్ M is equal to MATHE ICS. సో ఇట్ ఈస్ రోస్టర్ ఫామ్. Empty set. A set which does not contain any element is called an empty set or a null set. Empty set is denoted by symbol is pi or empty set symbol. So for example, here we taken a is set of natural number less than 1. That means natural numbers అయి ఉండాలి, తర్వాత నెక్స్ట్ 1 కంటే బిలో ఉండాలి. సో అలాంటి ఎలిమెంట్స్ ఏం రావు మనకు, న్యాచురల్ నెంబర్ అయ్యి 1 కంటే బిలో ఉండే నెంబర్స్ ఏం రావు కాబట్టి దట్ ఈజ్ we write a is equal to empty set. That means null set. Next, why? Because here natural numbers start అయ్యేది మనం 1 నుండి కాబట్టి, సో దట్స్ వై హియర్ we say that a is null set. Next, b is a set of odd natural numbers divisible by 2. For example, odd numbers కనుక మనం అబ్జర్వేషన్ చేస్తుంటే 1, 3, 5, 7, 9 and so on. ఇప్పుడు ఇవన్నీ మనకు ఆడ్ నెంబర్స్ కదా, ఇందులో ఏ ఆడ్ నెంబర్ అయినా కూడా 2 తోటి డివిజిబుల్ కాదు. కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్ దాని ప్రకారం బి అనే సెట్లో వచ్చే ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. సో దట్స్ వై హియర్ వి సే దట్ బి ఈజ్ నల్ సెట్. దట్ మీన్స్ పై. నెక్స్ట్ థర్డ్ వన్, సి ఈజ్ ఈక్వల్ టు, హియర్ వి గివెన్ ఇన్ సెట్ బిల్డర్ ఫార్మ్. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ కామన్ పాయింట్ టు ఎనీ టూ ప్యారలల్ లైన్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎల్ ఎం అనే 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ కామన్ పాయింట్ ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? లేవు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన సి అనే సెట్లో కామన్ పాయింట్స్ ఏం రాదు కాబట్టి దట్ ఈజ్ ఆల్సో నల్ సెట్. దట్ మీన్స్ సి ఈజ్ ఈక్వల్ టు ఆల్సో
null set. Next, note pi and 0 element ఉన్నట్టు set are two different sets. Why? Because pi అంటే అసలు మనకు ఎలిమెంట్స్ ఏమి ఉండవు. తర్వాత నెక్స్ట్ దిస్ ఈజ్ కాల్డ్ 0 ఎలిమెంట్ ఉన్నట్టు సెట్, అందుకని ఇవి రెండు డిఫరెంట్ సెట్స్ అని చెప్పేసి మనం చెప్పవచ్చు. సో దట్స్ వై హియర్ వి సే 0 ఎలిమెంట్ సెట్ ఈజ్ ఏ సెట్ containing an element 0 while pi has no elements, that means a null set. Next, universal set. The universal set is denoted by, this is called universal set symbols, so mu or u. The universal set is usually represented by a rectangle to shown in the form of a figure. అంటే మనకు నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్లో ఈ యూనివర్సల్ సెట్ గురించి మనము కొన్ని ఎగ్జాంపుల్స్లో చూద్దాం వెన్ డయాగ్రామ్స్లలో. నెక్స్ట్ అంటే యూనివర్సల్ సెట్ అనేది రాసేటప్పుడు మనకు అక్కడ సింబల్ వచ్చేసి ఏంటిది అని అంటే మ్యూ అనేది యూనివర్సల్ సెట్కి యూజ్ చేయడం జరుగుతుంది. అంటే యూనివర్సల్ సెట్లో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్తో ఉన్నట్టు సెట్స్ ఉంటాయి అన్నట్టు. సో నెక్స్ట్ 7th వన్, ఫినిటీ సెట్, ఇన్ఫినిటీ సెట్. ఇక్కడ అర్థం చేసుకునేది అంటే ఫినిటీ సెట్ అని అంటే మనము సెట్లో ఉన్న ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్పగలిగేది ఫినిటీ సెట్. ఇన్ఫినిటీ సెట్ అని అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆ సెట్లో ఎన్ని ఉన్నాయో చెప్పలేకుండా ఉండేది ఇన్ఫినిటీ సెట్. సో ఇఫ్ వీ కెన్ కౌంట్ ద number of elements in a set is called finity set, otherwise it is called infinity set. For example, here with g is equal to all the factors of 6, అంటే మనకు ఆల్రెడీ 6 యొక్క ఫ్యాక్టర్స్ తెలిసి ఉంటుంది, 1 2 3 6. అంటే మనము ఏ టేబుల్స్ అయితే చదివితే 6 వస్తుంది, 1 2 3 and 6. సో అందుకని 6 యొక్క ఫ్యాక్టర్స్తో ఉన్నట్టు సెట్ జీ అనే సెట్లో ఎలిమెంట్స్ ఏంటి 1 2 3 and 6. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ హియర్ వి సే దట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ 4 ఓన్లీ. సో అందుకని దిస్ వన్ ఈజ్ ద ఫినిటీ సెట్, ది సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. దట్ మీన్స్ n ఈజ్ ఈక్వల్ టు, హియర్ వి సే దట్ n ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 అండ్ సో ఆన్. దట్ మీన్స్ న్యాచురల్ నెంబర్స్ మనము ఎక్కడి వరకు రాయగలుగుతామని చెప్పేసి చెప్పవచ్చు. అంటే న్యాచురల్ నెంబర్స్ ఎన్నైనా రాయగలుగుతాం కాబట్టి మనము దిస్ వన్ ఈజ్ కాల్డ్ ఇన్ఫినిటీ సెట్. Please follow the second part. Please subscribe my channel and press bell icon. Thank you.